ఆ మధ్య తను కనుసైగలతో కన్నుకొట్టి కుర్రకారుని తన వలలో వేసుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ మలయాళ సంచలన నటిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ గుర్తింపు ఓరు ఆధార్ లవ్ సినిమా విడుదల తర్వాత తుస్సుమంది. తెలుగులో ఈ చిత్రాన్ని లవర్స్ డే పేరుతో విడుదల చేశారు. కేవలం కన్ను కొట్టే సన్నివేశం, హీరోతో లిప్ లాక్ తప్పితే సినిమాలో విషయం లేకపోవడంతో వింక్ బ్యూటీని లైట్ తీసుకున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో అందాల సుందరిగా కనిపించిన ప్రియా వారియర్ బాటబ్ లో పడి ఉండటం, శ్రీదేవి బంగ్లా టైటిల్ తో పాటు ఇందులోని ప్రియా వారియర్ క్యారెక్టరైజేషన్ కూడా శ్రీదేవిని పోలినట్టే ఉండటం, శ్రీదేవి డెత్ మిస్టరీ నేపథ్యంలో శ్రీదేవి బంగ్లా మూవీ రూపొందించిన ఛాయలు కనిపిస్తుండటంతో అలర్ట్ అయిన శ్రీదేవి భర్త బోనీ కపూర్ శ్రీదేవి బంగ్లా చిత్ర యూనిట్ కి నోటీసులు పంపించారు. ఈ చిత్రంపై వివాదం నడుస్తున్న సందర్భంలో ఈ మూవీ నుండి మరో టీజర్ ను విడుదల చేశారు. ఇందులో శ్రీదేవి బంగ్లా శ్రీదేవి లైఫ్ లోని కొత్త కోణాన్ని చూపించే ప్రయత్నంలా ఉంది. నాకు ఎంతమంది ప్రపోజ్ చేశారు నీకు తెలుసా అని వింక్ బ్యూటీ ప్రియా ఓ కుర్రాడిని క్వశ్చన్ చేస్తున్న డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. దునియా మొత్తం నీ న్యూడ్ లైఫ్ చూస్తుంది అని ప్రియాని ఓ వ్యక్తి బెదిరించటం అభిమానుల్లో ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంది. టీజర్ మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండటం, సాడ్ ఫీల్ ఉన్న ఎమోషన్ జర్నీతో టీజర్ ని ముగించడం ఇది బోనీ కపూర్ భావించినట్టుగానే శ్రీదేవి డెత్ మిస్టరీకి సంబంధించిందేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.